పార్టీకి గల్లీ రాజకీయాలు తెలుసు, ఢిల్లీ రాజకీయాలు కూడా తెలుసు అంటూ మంత్రి నారా లోకేష్ క్యాడర్లో కొత్త ఉత్సాహాన్ని నింపారు. ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతుందన్నారు. గత 5 ఏళ్ల అహంకార పాలనకు ప్రజలు ఎలా బుద్ధి చెప్పారో గుర్తు చేస్తూ వైసీపీపై నిప్పులు చెరిగారు. యువగళం పాదయాత్రలో ప్రజల కష్టాలను కళ్లారా చూశారని, అందుకే అధికారంలోకి రాగానే మెగా డిఎస్సీతో ఉద్యోగాల భర్తీకి శ్రీకారం చుట్టామంటూ లోకేష్ పేర్కొన్నారు. కార్యక్రమంలో నేను తిరిగినప్పుడు పల్లన్న నాతో ఉన్నారు. అప్పుడు అడిగా ఆయన్ని, అన్న ఎప్పుడు నవ్వుతూనే ఉంటారు, ఇది మీకు ఎక్కడి నుంచి వచ్చింది, ఈ వరం దేవుడు ఎక్కడి నుంచి ఇచ్చాడు, ఇది మా అందరికీ కొంచెం అంటించండి అని చెప్తాం జరిగింది. ఒక యువకుడుగా, ఉత్సాహవంతుడుగా, నవ్వుతూ మనందరికీ ఒక దిశ నిర్దేశన ఇస్తున్న వ్యక్తి పల్లా శ్రీనివాసరావు గారు. అదేవిధంగా వేదిక మీద ఉన్న పెద్దలు, పాలిట్ బ్యూరో సభ్యులు, వేదిక మంది ఉందల సెంట్రల్ కమిటీ సభ్యులు, స్టేట్ కమిటీ సభ్యులు, అదేవిధంగా కార్యకర్తలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు తెలుగు ప్రజల ఆత్మగౌరవం కోసం స్థాపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. తెలుగు జాతిని ప్రపంచం పట్టంలో పెట్టిన ఒకే ఒక లెజెండ్ మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. దేశ రాజకీయాల్లో మన పార్టీ ఒక ప్రభంజనం. పార్టీ స్థాపించిన 9 నెలల్లోనే అధికారంలోకి తీసుకొచ్చారు మన నాయకుడు అన్న ఎన్టీఆర్. మనకి గల్లీ పాలిటిక్స్ తెలుసు, ఢిల్లీ పాలిటిక్స్ కూడా బాగా అర్థమవుతుంది. ఓడిపోయినప్పుడు వెనక్కి తగ్గలేదు, గెలిచినప్పుడు కాళ్ళు ఎగరేసుకుని తిరగలేదు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజల సమస్యలు పరిష్కరించిన పార్టీ ఒక తెలుగుదేశం పార్టీ. 44 ఏళ్ళ గొప్ప చరిత్ర ఉన్న పార్టీ మనది. అలాంటి పార్టీకి ప్రత్యేకంగా నన్ను నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమించిన మన అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారికి, దాంట్లో కీలక పాత్ర వహించిన వేదిక ముందు నాయకులకి